వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి తెలంగాణ ఎంసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మీకు కౌన్సిలింగ్ ప్లస్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను అసలు మీకు ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాశారు, ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన దగ్గర నుంచి కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మనకి చేసేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంసెట్కి సంబంధించినటువంటి టోటల్ కంప్లీట్ అప్డేట్స్ ప్లస్ ఏ బ్రాంచ్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేటువంటి అనాలిసిస్ కూడా మనం చేస్తాము. సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఫస్ట్ జరిగేది ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర. దాని తర్వాత ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. టోటల్గా 4 స్టెప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఎంసెట్ అడ్మిషన్ పొందడానికి. ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. ప్రజెంట్ ఏమి ఇచ్చాడంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వెబ్సైట్ అనేది నోట్ చేసుకోండి, tgeapset.nic.in. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా మీకు ఈ వెబ్సైట్ నుంచే వస్తుంది అనమాట. దీనికి ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి పని మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, ఫీ అనేది కట్టాలి, స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అంటే స్లాట్ బుక్ చేసుకోవడం అంటే మీ యొక్క సర్టిఫికెట్లు వెరిఫికేషన్కు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది మీరు డిసైడ్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే ఫీ పేమెంట్ చేయడానికి దీనికి 27/6/2024 అంటే జూన్ 27 నుంచి 5th జూలై 24 వరకు ఉంటుందన్నమాట. ఇది అఫీషియల్ గా ఇచ్చినటువంటి టైం. సో 27వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేయడం కానీ, స్లాట్ బుకింగ్ చేయడం కానీ, హెల్ప్ లైన్ సెంటర్ ని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఆ హెల్ప్ లైన్ సెంటర్ ని ప్లస్ డేట్ కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ఈ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను సర్టిఫికెట్లు ఏమేమి రెడీ చేసుకోవాలి అనేది. ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను. సర్టిఫికెట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మీకు 27న మీరు పేమెంట్ పే చేస్తారు కదా, 29 నుంచి నెక్స్ట్ జూలై 6 వరకు మీ యొక్క సర్టిఫికెట్ అనేది వెరిఫై చేస్తారు. ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఓకే, స్లాట్ బుకింగ్ చేసుకుంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. అది 6వ తారీఖు వరకు జరుగుతుంది, జూలై 6 వరకు. నెక్స్ట్ దాని తర్వాత వెరిఫికేషన్ అయిపోతుంది కదా, వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి దట్ ఈస్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి జూన్ 30 నుండి జూలై 8 వరకు జరుగుతుంది. ఆన్లైన్ లో ఆప్షన్స్ పెట్టుకోవాలి. మన ఛానల్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది కూడా మీకు చెప్తారు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ 30 నుంచి 8 లోపు మీరు ఎన్నిసార్లు అయినా కానీ మీ యొక్క ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ 8వ తారీఖున మాత్రం ఫైనల్ అన్నమాట. ఆ రోజే ఫ్రీజ్ అయిపోద్ది 8వ తారీఖున. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే మీ ఫోన్ కి మెసేజ్ అనేది వస్తుంది. అది 12/7/2024 వస్తుంది అనమాట. ఓకే, మీకు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు కాలేజీలో రిపోర్టింగ్ అనేది చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైట్ లోనే రిపోర్ట్ చేసుకోండి మీరు విల్లింగా కాదా అనేది. సో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అదంతా కూడా 12/7/2024 నుంచి 16/7/2024 వరకు, అంటే జూలై 12 నుంచి జూలై 16 వరకు టైం ఉంటుంది అనమాట కాలేజీలో రిపోర్ట్ చేయటానికి. ఓకే, ఇది మీకు జరిగేటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ యొక్క డీటెయిల్స్. సెకండ్ ఫేజ్ గురించి నెక్స్ట్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పేమెంట్ అనేది పే చేయాలి. అది 27 నుంచి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. ఏ సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి అనేది కూడా మీకు చాలా క్లియర్ గా ఇచ్చారు. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి,
ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అనేది మీరు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర సబ్మిట్ చేయాలి. అవి ఏంటి అంటే ఈ లిస్ట్ అంతా కూడా మీరు ఈ గ్యాప్ లో ఇంకా 15 రోజులు ఉంది కదా, ఒక 15 రోజులు ఉంది కాబట్టి మీరు ఈ లిస్ట్ అంతా కూడా రెడీ చేసుకోండి. టీజీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్ పెట్టుకోవాలి. హాల్ టికెట్ జిరాక్స్ కావాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి. సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్ కావాలి. సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ యొక్క టీసీ కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2024, 2024 జనవరి 1 తర్వాత ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. 2024కి ముందు ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలానే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్, వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 24-25. అంటే ఫ్రెష్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి, ఓసీ కేటగిరీకి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంప్లైంట్ అదర్. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ స్టూడెంట్స్ మేజర్ గా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years. మీరు 7 years అక్కడ ఈ యొక్క లోకల్ ఏరియాలో ఉంటున్నట్టు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి ఇది అవసరం లేదు. సో ఇవి ఈ లిస్ట్ అనమాట. ఏవేంటి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్స్ మెమో, నెక్స్ట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. సో ఇది మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి షెడ్యూల్. సో ఈ యొక్క గ్యాప్ 15 days టైం ఉంది కాబట్టి మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదన్నా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక మీకు రెస్పాండ్ అవుతాము. అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే మన యొక్క ఛానల్లో పాలిసెట్ గురించి కూడా వివరిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తే మీకు అసలు మనం ఎలా అనాలిసిస్ చేస్తున్నాం, మీకు సీట్ ఏ కాలేజీలో బెస్ట్ కాలేజీలో ఎలా వస్తుంది అనేది మేము అనాలిసిస్ చేసామో, అలానే తెలంగాణకి సంబంధించినటువంటి ఎంసెట్ గురించి కూడా మేము అనాలిసిస్ చేసి స్టూడెంట్స్ కి అప్డేట్ చేస్తాము. ఓకే, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఈ యొక్క డిస్క్రిప్షన్ లో పెడతాను, తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి. ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే కనుక మీకు కొన్ని పీడిఎఫ్స్, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ కి ఏ కాలేజీలో మీ యొక్క సూటబుల్ ర్యాంక్ కి ఏ కాలేజీ వస్తుంది, ఏ కేటగిరీకి ఏ కాలేజీలో రావచ్చు అనేది కూడా మీకు అనాలిసిస్ చేసి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇవి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.